ప్రభునామమున మీ అందరికీ శుభములు. ఈ దినం పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం ఈ దిన పాఠ్య భాగాన్ని చదువుకుందాం. మరియు ఆయన ఇట్లెన్నో, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తులు నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగ్గా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. అదంతా ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వాణ్ణి పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన గాని ఎవడునూ వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేస్తేని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేస్తేనే ఇక మీద నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుణ్ణి కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రపు త్వరగా తెప్పించి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రోవిన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న ఈ పాఠ్య భాగాన్ని పరిశీలిస్తే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో చిన్నవాడు నాకు వచ్చే వాటా పంచమన్నాడు. తండ్రి ఆ విధంగానే చేశాడు. అయితే కొడుకు కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఆస్తి అంతా తీసుకొని దూరదేశాలకి వెళ్ళిపోయి దుర్వ్యాపారాలు చేసి ఈ లోకంలో ఉండే సమస్త అలవాట్లన్నీ నేర్చుకొని ఆ డబ్బంతా పాడు చేసుకొని తనకిచ్చిన ఆస్తినంతా అమ్ముకొని చెడిపోయాడు. అప్పుడు ఆయనకి మరి తినటానికి కూడా ఆహారం లేక ఒక రైతు దగ్గరికి వెళ్ళి, నాకేదన్నా పని ఇమ్మన్నప్పుడు పందులను మేపడానికి నువ్వు వెళ్ళమని చెప్పాడు. ఆ పందులను కాయటానికి వెళ్ళి ఆ పందులు తినే పొట్టును ఆయన తింటూ ఉన్నప్పుడు మనసులో బాధ వేసింది. అయ్యో, నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలీలు ఉంటూ ఉంటారు, నాకేమో ఇక్కడ మరి తినటానికే తిండి లేదు. తన తప్పును తెలుసుకొని తండ్రి దగ్గరికి వెళదామని బయలుదేరి నేను నా తండ్రికి దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గర క్షమాపణ ఒప్పుకుందామని ఆయన మరి అక్కడి నుంచి వస్తూ ఉండగానే తండ్రి కొడుకును చూచి తండ్రి త్వరగా వెళ్ళి కుమారుడి దగ్గర వెళ్ళి కుమారుడి మీద పడి ముద్దులు పెట్టుకున్నాడు. ఆ విధంగా తన తప్పిపోయిన కుమారుడు తిరిగి రావటము, ఆ తప్పిపోయిన కుమారుడు తన చేసిన తప్పు ఏంటో తెలుసుకోవటము, అది ఇక్కడ జరిగింది. ఇక్కడ ఈ తప్పిపోయిన కుమారుడు తనకు తాను తెలుసుకున్నాడు, తన తప్పేంటో తెలుసుకున్నాడు, తను చేసింది తను ఏ విధంగా పాడైపోయాడో తెలుసుకున్నాడు. ఈ లోకంలో ఎందుకు కొరగాని వాడుగాను తినటానికి ఆహారం లేనివాడుగాను ఉన్నప్పుడు తను సమస్తాన్ని కూడా తెలుసుకున్నట్టుగా ఉన్నాడు అని ఇక్కడ మనం చూడాలి. ఈయన పశ్చాత్తాపడ్డాడు. ఈ యొక్క పశ్చాత్తాపం అని ఎలా వచ్చిందంటే, తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు, తను లేమిలో ఉన్నప్పుడు తన తప్పును తెలుసుకున్నాడు. అంతేకాదు, నా తండ్రికి నేను దూరం అయిపోయాను, నా తండ్రి దగ్గరుంటే నాకు ఈ యొక్క అగచాట్లు ఉండేవి కాదు కదా అని చాలా బాధపడ్డాడు. ఇక్కడ ఈ యొక్క కథలో తండ్రి తన బిడ్డలను ఏ విధంగా ప్రేమిస్తాడు అనేది ఇక్కడ మనకి అర్థం చేసుకోవాలి. తండ్రి ఆ యొక్క 2వ కుమారుడు ఇంటికి రావటానికి ముందుగానే మరి బయలుదేరి వెళ్ళి కొడుకును చూచి కొడుకు మీద పడి ముద్దులు పెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొడుకును తండ్రి ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే, మనం నమ్ముకున్న మన దేవుడు, మన రక్షకుడు, మన అధిపతి, మన రాజు,
మన యొక్క ఆధారం దేవుడైన యేసు ప్రభువు కూడా మనమేమో పాపంలో పడి నశించిపోతూ ఉన్నాము. ఈ లోకంలో పాపంలోనే పుట్టాము, పాపంలోనే పెరుగుతున్నాము, పాపాన్ని మరి అనుసరిస్తున్నాము. ఇలాంటి సమయాల్లో, ఎలాంటి పరిస్థితులలో మనకు మన దేవుడు అవసరం. ఎందుకంటే సమస్త పాప భారమును మోసుకొని పోతున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పిన దేవుడు ఇక్కడ కుమారుడు ఏ విధంగా అయితే తన వాటా తనకిమ్మని అడిగి ఆ వాటాను తీసుకొని బయటికి వెళ్ళిపోయి దుర్వ్యాపారాలతో ఈ లోకంలో ఉండే సమస్తమైన చెడు అలవాట్లకు లోనైన వాడై సమస్తాన్ని పోగొట్టుకున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ మన గ్రంథంలో మనం మరి చూసినట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని కీర్తనల గ్రంథంలో మనం చదివిన దాన్ని ఇక్కడ మనం తెలుసుకున్నట్టయితే అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక అని దావీదు గారు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ రెండో కుమారుడు కూడా అదే విధంగా తన తండ్రి నుంచి వేరైపోయి, తన తండ్రికి దూరం అయిపోయి అపహాసకులు కూర్చుండే చోటికి, అంటే అపహాసకులు అంటే చెడ్డవారు, దుష్టులు, దుర్మార్గులు, మరి వీళ్ళకి ఇహలోక కోరికలు అధికము, ఇహలోక వాంఛలు అధికము. ఇహలోక వాంఛలకి ఆయన బానిసైపోయి మరి రెండో కుమారుడు ఆ విధంగా నష్టపోయాడు. ఈ యొక్క నష్టపోయిన కుమారుడు తిరిగి తను తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? అయ్యో, నా తండ్రి, నన్ను ఎంతగానో ప్రేమించిన నా తండ్రి, ఆయన దగ్గరికి వెళితే నాకు ఈ బాధలు ఉండవు, నేను వారి ఒక కూలి వాళ్ళలో ఒకనిగా ఉంటాను అని చెప్పి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఆయన్ని ఎంతో ప్రేమగా చేరదీశాడు. అంతేగాని తండ్రి ప్రేమ ఎలాంటిదనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తండ్రి, ఎరా నువ్వు వెళ్ళిపో, నువ్వు నీదంతా ఆస్తి అమ్ముకుని వెళ్ళిపోయావు కదా, నువ్వు వెళ్ళిపోమని చెప్పలేదు. చెప్పకుండా ఆ కుమారుణ్ణి మరి దగ్గరికి తీసుకొని అతనికి నూతన వస్త్రాలు తొడిగించి చేతికి ఉంగరం పెట్టించి ఆయన్ని కొత్త గృహంలోకి ఆయన్ని ఆహ్వానించినట్టుగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. ఇక్కడ తండ్రి ఏమంటున్నాడంటే, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. చనిపోవటాన్ని ఎక్కడ పోల్చాడంటే, ఆయన పూర్తిగా సమస్తాన్ని కోల్పోయాడు. ఇహలోకంలోంచి సాతాను శోధనలోకి వెళ్ళాడు. మరి సాతాను శోధనలో పడిపోయాడు. సాతాను ఈ కొడుకుని మరి పక్కకు లాక్కెళ్ళిపోయింది. సాతాను శోధనలు అన్నింటినీ పెట్టిన తర్వాత వదిలేసింది. ఆ సాతాను శోధనలోంచి బయటపడ్డవాడుగా కూడా ఈ కొడుకు ఉన్నట్టుగా ఇక్కడ మనం గమనించాలి. ఈ యొక్క రెండవ కుమారుడు తను చేసిన పాపాలని ఒప్పుకుంటున్నాడు. నేను పాపం చేశాను, నా పాపాలన్నిటి కూడా పరిహారం చేసుకుంటాను, నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా తండ్రిని అడుగుతాను, మరి నా తండ్రి నన్ను క్షమిస్తాడో లేదో అనే ఒక గొప్ప భయంతో ఉన్నప్పటికీ ఆ విధంగా కొడుకు బయలుదేరి తండ్రి దగ్గరకు వచ్చాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం కూడా ఈ లోకంలో పాపంలో ఉండి పాపంలో పడి జీవిస్తూ ఉన్నాం. మనం సాతాను శోధనలోకి లోనయ్యి అనేకమైన పాపక్రియల్లో మరి చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మన దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఆయన కాదనడు. మనం పాపాత్ములమైనప్పటికీ దేవాది దేవుడైన యేసు ప్రభు సన్నిధిలోకి వెళ్ళాలంటే ఆయన మనల్ని స్వీకరిస్తాడు. ఆయన మనల్ని త్రోసివేయడు. అదేవిధంగా లూకా సువార్త 19వ అధ్యాయంలో చూసినట్లయితే జక్కయ్య అనబడే ఒక ధనికుడైన వడ్డీ వ్యాపారస్తుడున్నాడు. గవర్నమెంటు తరపున పనిచేస్తూ ట్యాక్సులు వసూలు చేస్తూ ఉండేవాడు. పొట్టివాడుగా ఉన్నాడు. జనం దృష్టిలో, సమాజం దృష్టిలో చెడ్డవాడుగా ఉన్నాడు. అలాంటి జక్కయ్య తను చేస్తున్న ప్రతి పనిని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రజల దృష్టిలో జక్కయ్య అంటేనే చెడ్డవాడుగా ఆయనకి పేరుంది. ఆ రోజుల్లో యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఊరూరా తిరిగి
ఆయన మరి బోధలు చేస్తున్నప్పుడు ఆయన బోధలు మరి జక్కయ్య గారికి చేరాయి. ఆయన్ని గురించి వింటూ ఉన్నాడు. జక్కయ్య గారు ఆయన్నే చూడాలని ఆయన మీద ఒక మంచి ఆలోచన వచ్చింది. జక్కయ్య గారికి యేసు ప్రభు ఎవరో కానీ ఆయన్ని చూడాలి అని అనుకున్నాడు తన మనసులో. అంతే, అదే రోజు ఆ ఏరియాలో యేసు ప్రభు వస్తూ ఉన్నప్పుడు జక్కయ్య మరి వేరెవరికి ఏమీ చెప్పకుండా తను ఆ యేసు ప్రభు గారిని చూడాలి, ఈయన బోధలు చాలా గొప్పగా ఉన్నాయి, ఈయన బోధల్లో యథార్థత ఉంది, ఈయన బోధల్లో నిజముంది అని చెప్పి జక్కయ్య ఆయన్ని చూడటానికి వెళ్ళాడు. అయితే ఆయన పొట్టివాడు కనుక తనకి జనమందరూ కూడా ఉన్నప్పుడు ఆయన నాకు కనపడ్డేమో అని చెప్పి ఆయన ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఆ మేడి చెట్టు ఎక్కి మరి యేసు ప్రభు ఆ మార్గాన్ని వస్తున్నప్పుడు చూశాడు. అంతమంది జనం ఉన్నప్పుడు, మరి వేల మంది జనం ఉన్నప్పుడు జక్కయ్య ఏమో యేసు ప్రభువును చూశాడు. కానీ మరి యేసు ప్రభు మాత్రం వీళ్ళందరినీ కాకుండా ఆ చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూసి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని అక్కడ చెప్పాడు. ఈ జక్కయ్య కూడా ఈ లోకంలో పాపం చేసినవాడు, ట్యాక్సులు వసూలు చేసేటప్పుడు ఎక్కువ వసూలు చేస్తున్నాడని ఒక చెడ్డ పేరు ఆయనకు ఉంది. ఏదేమైనప్పటికీ కూడా హృదయాంతరంగాలు తెలిసిన మన దేవుడు, మన యేసు ప్రభు ఆయన్ని పిలిచి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అక్కడ చెప్పి మరి జక్కయ్యని దింపి తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య అక్కడ తన పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా, నేను ఎవరి దగ్గరనైనా ఎక్కువ తీసుకుని ఉంటే దానికి 4 అంతలు చెల్లిస్తాను. నేను ఎవరి దగ్గరికైనా నేను అప్పు తిరిగి ఇవ్వకుండా ఉంటే వారికి నేను 4 అంతలుగా చెల్లిచ్చేస్తాను నాకు అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకంటే అక్కడ పశ్చాత్తాప హృదయం కలిగిన జక్కయ్యనే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకే యేసు ప్రభు హృదయాంతరంగాలను చూసే దేవుడుగా ఉన్నాడు. ఆయన మన హృదయం, జక్కయ్య మరి పాపిష్టివాడైనప్పటికీ, పాపం గలవాడైనప్పటికీ ఆయన హృదయం పశ్చాత్తాపడింది. యేసు ప్రభు బోధల వలన ఆయనలో పశ్చాత్తాపం ప్రారంభమయ్యి ఒప్పుకున్నాడు. తను చేసిన పాపాలని తిరిగి క్షమించడానికి ఆయన తన సమస్తాన్ని కూడా ఇచ్చేస్తానని చెప్పాడు. తండ్రి 2వ కుమారుడు కూడా మొదట తండ్రి నుంచి ఆస్తి అడిగాడు, ఆస్తి తీసుకున్నాడు, దూరదేశాలకు వెళ్ళిపోయాడు. దూరదేశాల్లో ఉండి అనేకమైన పాపకార్యాల్లో చేసి ఆ ఆస్తిని అంతటిని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత ఆయనలో పశ్చాత్తాపం ప్రారంభమైంది. ఎందుకంటే మరి తినటానికి ఆహారం లేనప్పుడు ఆ యొక్క పందులు తింటున్న ఆ ఆహారాన్ని, ఆ పొట్టుని తినటంతో తన హృదయంలో పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నేను ఎంత పాపం చేశాను, నా తండ్రి దగ్గర అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ భోజనం సరిగ్గా సమృద్ధిగా ఇస్తూ ఉన్నారు, నాకైతే ఇక్కడ మరి ఆ తండ్రి కుమారున్న అయ్యుండి ఇక్కడికి వచ్చి ఈ పొట్టు తింటా ఉన్నానే అని చెప్పి బాధపడ్డాడు. ఆయనలో పశ్చాత్తాపం కలిగి నేను ఆయన కుమారుడిగా ఉండటానికి అనర్హుణ్ణే, అయినప్పటికీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అడుక్కుందామని చెప్పి అక్కడ 2వ కుమారుడు బయలుదేరి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఆయన్ని మరి స్వీకరించాడు. స్వీకరించడమే కాదు, అతని మీద ముద్దులు పెట్టుకున్నాడు, అతనికి నూతన వస్త్రాలు తొడిగాడు, చేతికి ఉంగరం పెట్టించాడు, కాళ్ళకి పాదరక్షలు వేయించాడు. ఆ విధంగా ఆయన్ని మరి శుద్ధీకరించి నూతన వస్త్రధారిగా ఆయన్ని కొడుకుని క్షమించాడు. అంతేకాదు, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడని చెప్పి, అక్కడ తప్పిపోయి దొరికాడని చెప్పి తన తండ్రి ఆశిస్తూ ఉన్నాడు, ఆనందపడుతూ ఉన్నాడు. అక్కడ జక్కయ్య గారు తన హృదయం అంతా విప్పి మరి దేవుని ముందు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన ఆ జక్కయ్యని యేసు ప్రభు, నీవును అబ్రహాము కుమారుడవే, నశించిన దాన్ని వెదకి రక్షించటానికి ఈ లోకంలోకి నరుడు మరి నరరూపుడుగా వచ్చిన దేవుడుగా మన దేవుడు ఉన్నాడని చెప్పి జక్కయ్యను మరి ఆయన క్షమించిన వాడుగాను ఒక నీతిమంతుడిగా ఎంచాడు. ఈయన కూడా అబ్రహాము కుమారుడు అని చెప్పి ఆయన అక్కడ చెప్పి ఉన్నాడు. ఇక్కడ మన దేవుడు ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడైన దేవుడు. మనం పాపం చేసినప్పుడు, మనం తప్పిపోయిన యెడల
తిరిగి ఆయన పాద సన్నిధికి వస్తే ఆయన మనల్ని స్వీకరిస్తాడు. ఆయన మన రక్షకుడు అని చెప్పి మనం అంగీకరించి ఆయన దగ్గర మనం ఎన్ని పాపాలు చేసినప్పటికీ, ఎంత మరి పాప జీవితం గడిపినప్పటికీ ఆయన మనల్ని త్రోసివేయడు, ఆయన మనల్ని ద్వేషించడు, ఆయన మనల్ని స్వీకరిస్తాడు. అందుకే ఆయన మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించినని చెప్పి ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది. అందుకే ఆయన మన పాపాలను క్షమించేవాడుగా ఉన్నాడు. ఈ దినమే మనం అందరం కూడా పాపాత్మమైన మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నామాన్ని తెలుసుకొని ఆయన నామంలో ఆయన్ని ప్రార్థించి ఆయన బిడ్డలుగా జీవించాలని మనం ఆశిద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమ పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. తప్పిపోయిన కుమారుడు విషయంలోనూ నాయన, జక్కయ్య అనబడే ఆ యొక్క ట్యాక్స్ ఆఫీసర్ విషయంలోనూ మీరు చూపించిన దయ కృపను బట్టి నీకు వందనాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన తండ్రి, మేమందరం కూడా ప్రభువా నీ నామాన్ని ఎరిగిన వారమై నీ బిడ్డలుగా జీవించడానికి మాకు నీ కృప దయ అనుగ్రహించి నాయన, మేము ఏ పరిస్థితుల్లో ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మమ్మల్ని ఆదరించి ప్రేమించేవాడుగా ఉన్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.